అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖా. రైట్, అమెరికాకు పోయిండు మన పెద్ద సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పోయిన కాడ ఏంది పరిస్థితి ఏం కథ అని అంటే, ఇప్పుడు ఆయన అక్కడికి పోవడంతో ఇక్కడ కొన్ని ముచ్చట్లు బయటకు వచ్చినాయి. ఏం ముచ్చట్లు బయటకు వచ్చినాయి? ఆగస్టు సంక్షోభం ఏమన్నా రేవంత్ రెడ్డి లైఫ్లో కూడా వస్తుందా? ఎన్టీఆర్ జీవితంలో ఆగస్టు సంక్షోభం ఎట్లయితే దెబ్బతీసిందో ఇక్కడ రేవంత్ రెడ్డి జీవితంలో కూడా అట్లనే దెబ్బతీస్తుందా? ఇక్కడ మరో నాదెండ్ల భాస్కర్ ఎవరు? అక్కడ ఎన్టీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని రాగానే నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మరి ఇక్కడ ఆ నాదెండ్ల భాస్కర్ ఎవరు అనే క్వశ్చన్ మార్కు అందరి మైండ్లలో మెదులుతుంది. ఒకవేళ ఆగస్టు సంక్షోభం ఉంటే వీళ్ళందరూ ఇక్కడ పావులు గదుపుతా ఉన్నారా? మంత్రులందరూ పావులు గదుపుతా ఉన్నారా? రేవంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనే ముచ్చట్లు బాగిన పడుతున్నాయి. అది వేరే ముచ్చట. ఇప్పుడు నేను ఈ ముచ్చట చెప్పడానికి గల కారణాలు ఏందయ్యా అంటే, అమెరికా పోయిండు రేవంత్ రెడ్డి. అమెరికా ఎందుకు పోయిండ్రంటే పెట్టుబడులను ఆకర్షించేందుకే రేవంత్ రెడ్డి అమెరికా పోయిండ్రు అని చెప్పేసి ముచ్చట్లు బాగిన పడతా ఉన్నాయి. ఆయన కూడా గదే చెప్పిండు, మనం వింటా ఉన్నాం. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కానీ లేకపోతే మీడియా సంస్థలు అడిగినప్పుడల్లా ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోతుండ్రు అమెరికా అంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు పోతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక మరి పెట్టుబడులను తెచ్చేదేందో ఏం కథనో తెలియదు కానీ మరి గోధి ఇండియా కంపెనీ లెవెల్లో పెట్టుబడులు తీసుకొస్తారా? అక్కడ దివాలా తీసిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి అని చెప్పేసి 8,000 కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నాయి. 27 కోట్ల అప్పులలో మునిగిపోయిన దివాలా తీసిన కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు ఎట్లా పెడతాయో చెప్పేసి తపోదో పట్టిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి జర అబ్జర్వ్ చేసుకుంటా మెదలాలి. ఆ దివాలా తీసిన కంపెనీలు ఇక్కడ ఎట్లా పెట్టుబడి పెడతాయని అంటే అదంతా ముచ్చట బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సప్పులేదు సల్లేదు, ఆ గోధి ఇండియా పెట్టుబడులు పెట్టేది లేదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించేది లేదని చెప్పేసి ముచ్చట బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పెట్టుబడులు తీసుకురావడానికి పోయిండు, మంచిగానే ఉన్నది. పెట్టుబడులు తీసుకురావడానికి పోయిన దానికంటే ముందుగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాలలో ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? రాష్ట్రం వంగిపోయే స్థాయిలు ఉన్నది, వంగిపోయే స్థితిలో ఉన్నది, అసలు రాష్ట్రం పరిస్థితి ఏం బాగలేదు, అప్పుల కుప్ప అయింది, రాష్ట్రం పరిస్థితి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని చెప్పేసి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నాయకులు వినిపించిన మాటలకు మీరే రాష్ట్ర పరపతి గౌరవం దెబ్బతినేటట్లు చేస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే రేవంత్ రెడ్డి దానికి సమాధానం ఏమిచ్చిండు? లోపల ఎయిడ్స్ ఉన్నా క్యాన్సర్ ఉన్నా నేను బాగానే ఉన్నా, నాకేం రోగం లేదు, నాకు పిల్లని ఇండ్రి అని చెప్పేసి పిల్లగాడు పిల్లను పెళ్లి చేసుకున్నట్టున్నది, రాష్ట్రం వంగిపోయే సిచ్యువేషన్లో ఉన్నా కూడా మంచిగానే ఉన్నది అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి పెట్టుబడులు ఆకర్షించుర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ ప్రతిపక్ష నాయకులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర పరపతి పరువు రాష్ట్ర గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేటట్టు ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చి ఇలా ఏ ముఖం పెట్టుకొని పెట్టువాళ్ళ కోసం రేవంత్ రెడ్డి అమెరికా పోయిండో ఆయనకి తెలియాలి. ఇక ఇక్కడ ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడ పోయినాక రేవంత్ రెడ్డికి చుక్కెదురు ఏందంటే ఎన్ఆర్ఐల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగాల ఎన్ఆర్ఐ అనే పదానికి కొత్త నిర్వచనం కనిపెట్టిండు రేవంత్ రెడ్డి. నాన్ రిలయబుల్ ఇండియా అని చెప్పేసి ఎన్ఆర్ఐల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మొత్తం మీద మరి నాన్ రిలయబుల్ ఇండియా అని అన్నప్పుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు రేవంత్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకొని? రెండు ప్రశ్నలు మెదులుతా ఉన్నాయట. అక్కడ ఎన్ఆర్ఐలకు రేవంత్ రెడ్డి పర్యటన చూసి ఎన్ఆర్ఐలతోని సమావేశాలు ఏర్పాటు చేస్తానికి వస్తాడు రేవంత్ రెడ్డి, లేకపోతే పెట్టుబడులు ఆకర్షించేందుకు వస్తాడు రేవంత్ రెడ్డి అని అంటే రెండు ప్రశ్నలు వాళ్ళలో మెదులుతున్నాయట. ఈ రెండు ప్రశ్నలను ధీటుగా అడుగుతా ఉన్నారట. నాన్ రిలయబుల్ ఇండియా అని చెప్పేసి కొత్త నిర్వచనం, ఎన్ఆర్ఐకి కొత్త నిర్వచనం కనిపెట్టిన నువ్వు ఇలా ఏ ముఖం పెట్టుకొని అమెరికా వస్తా ఉన్నావు అనేది ఒక ప్రశ్న లేవనెత్తితే, అమెరికాలో పాయికార్లు గడిగేటోళ్ళు ఎన్ఆర్ఐలు అని చెప్పేసి ఇంకొక ముచ్చట మాట్లాడిండు. మరి మేము పాయికార్లు గడిగితే పినాయిలు అందించేందుకు వస్తాడా రేవంత్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ వస్తాడు? అమెరికా పర్యటనకి ఎందుకు వచ్చిండు? మమ్మల్ని అంతలా అవమానించిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు వస్తాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారట. రేవంత్ రెడ్డి ముఖం మీదనే అడుగుతూ ఉన్నారట. ఇక దీంతో పాపం రేవంత్ రెడ్డికి ఏం సమాధానం చెప్పాలనో అర్థమైతలేదట. అందుకే అన్నారు కీడెంచి మేలెంచాలి అని. నోటికి ఏది పడుతుంది, నోటికి ఏది దొరుకుతుంది మాట్లాడితే ఇవాళ ఇన్ని పరిస్థితులు, ఇన్ని సిచ్యువేషన్స్, అక్కడ మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుండు అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాల్సింది పోయి ఇలా ముఖం మీదనే
అట్లా అన్నావు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నావు అని చెప్పేసి క్వశ్చనింగ్ చేపించుకునే స్థాయికి దిగజారిపోయిండు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటేనే ఆయన హోదా ఏంది, ఆయన హుందాతనం ఏంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి చూద్దాం ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తాడు, ఏం కథ. అనుచిత వ్యాఖ్యలుల్లా నోరు తెరిస్తే అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు సంబంధం లేని ముచ్చట్లు, రెచ్చగొచ్చే ముచ్చట్లు తప్ప ఏమి అక్కరపడే ముచ్చట్లు ఏమి లేవు. మొన్న సబితమ్మని అట్లన్నాడా, మళ్ళీ నిన్న ప్రైవేటు పాఠశాలలలో ప్రైవేటు కళాశాలలలో చదువులు చెప్పుకునే టీచర్లను ఏం మాట్లాడతాడు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే చదువులు చెప్తారని చెప్పేసి ఈయన మాట్లాడితే పాపం వాళ్ళు మంచిగానే మండిపడతా ఉన్నారు. మరి మీ పిల్లల్ని అందరినీ పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళు, మీ రాజకీయ నాయకుల పిల్లల్ని, సాఫ్ట్వేర్ కొలువులు చేసే పిల్లల్ని, మంచిగా ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్న పిల్లల్ని అందరినీ ప్రైవేట్ పాఠశాలలోనే పంపిస్తారు కదా, మరి వాళ్ళందరికీ ఫెయిల్ అయిన వాళ్ళతోనే చదువులు చెప్పిపిస్తారు అని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక గిదే మొత్తం మీద అమెరికా పోయిన కాడ రేవంత్ రెడ్డికి సుక్కు ఎదురైందని చెప్పుకోవాలి. అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాన్ రిలయబుల్ ఇండియా అని ఎట్లా మాట్లాడుతావు, పాయికాన్లు గడిగేటోళ్ళు ఎన్ఆర్ఐలని ఎట్లా మాట్లాడుతావు, ఇప్పుడు మాకు పాయికాన్లు గడుగుతూ ఉంటే పినాయిలు అందించేందుకు వస్తానవా రేవంత్ రెడ్డి, ఏ ముఖం పెట్టుకొని ఇండియాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడినావు, ఇయ్యల్లా ఏ ముఖం పెట్టుకొని వస్తా ఉన్నావు అని చెప్పేసి తిరుగుబాటు వ్యక్తం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. మరి ఇన్ని సమస్యల మధ్యలో ఎన్ఆర్ఐలు సహకరించకపోయినా కూడా మరి ఏమైనా పెట్టుబడులు తెస్తాడా తేడా రేవంత్ రెడ్డి చూడాలి.